యనమల రామకృష్ణ గారి కుటుంబం ఎలాగా, ఆ నేపథ్యం ఏంటి, ఇక్కడ ఏ విధంగా ఉంది. మా కోన ప్రాంతం ఒకప్పుడు 83 క్రితం మాకు మట్టి రోడ్లు కూడా ఉండి కాదు. అలాంటిది 83 తర్వాత ఆయన గెలిచిన తర్వాత తార్ రోడ్లు అని, మనకి ఒక యాక్సిస్ అని, వ్యవసాయంగా పారిశ్రామికంగా మా మండలాన్ని కానీ మా నియోజకవర్గాన్ని ఎంతో డెవలప్ చేశారు. 2014 నుంచి 2019 వరకు కొన్ని కోట్లు తీసుకొచ్చి ఈ తుని నియోజకవర్గాన్ని రహదారులు కానీ బ్రిడ్జిలు కానీ నిర్మించడం జరిగింది. ఆయనకి ప్రజల్లో ఒక మంచి ఆదరణ ఉంది. అటువంటి నాయకుడిని మీరు ఈ విధంగా విమర్శించడం అనేది ఇది తగింది కాదు. చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈరోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు ఏ రోజైనా ఈ 42 సంవత్సరాల చరిత్రలో యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ, దుర్భాషలాడడం కానీ, అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఆయన్ని చూసుకుని ఇవాళ చాలా మంది నాయకత్వాలు పెరిగారు. ఈరోజు ఆ కోణంలోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత, నియమావళి, రాజ్యాంగం ఇచ్చే విలువల్ని, చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ, ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా ఎప్పుడూ చిన్నపుచ్చి మాట్లాడిన మాట లేదు శాసనమండలికి. ఆయన మంచి అభినయవాది, మరో పూజ అని నేను అడ్డాను. అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేత ఈ రోజు మాట్లాడేంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారని నేను అనుకోవడం లేదు. ఏ అగ్రకుల ఆధిపత్య కులాల ఒత్తిడికి మనం లొంగకుండా మనం మాత్రం మన ఐక్యతను చాటుకోవాలి. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు మనలాంటి వాళ్ళందరికీ ఉందంటే యనమల రామకృష్ణుడు ఒక్కరే. ఆ యనమల రామకృష్ణుడు గారికి ఉన్న సభ్యత, సంస్కారం, రాజ్యాంగం మీద కానీ, చట్టాల మీద కానీ, ఈ సమాజం మీద కానీ ఆయనకున్న ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఆయన విమర్శించి ప్రతిపక్షాలు మెచ్చుకునే ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఉన్నాడంటే ఒక యనమల రామకృష్ణుడు గారే చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆయన విమర్శించిన సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, రూలింగ్ మీద మాట్లాడతారు, అవి చట్టాలని చదివి మాట్లాడతారు తప్ప నోటుకు వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడరు. అటువంటి వ్యక్తిని ఈ రోజు మీడియాలో అన్పాపులర్ చేయాలనే ఆలోచనతోటి పార్టీలో ఆయన మీద కూడా ద్వేషాలు తీసుకురావాలని, కులాల మధ్య ఆటంకాలు కలిగించాలని కార్యక్రమం చేస్తారు. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అది రామకృష్ణ గారి గురించి అలా వక్రీకరించడం, అలా చెప్పడం అనేది సమంజసం కాదండి అది. ఎందుకంటే రామకృష్ణ గారు ఫస్ట్ నుంచి బీసీల పక్షపాతి అండి. అతను 42 సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడు ఎవరున్నారంటే మన ఒక రామకృష్ణ గారిని మేము గర్వంగా చెప్పుకోగలం. అలాంటిది ఆయన రాసిన లెటర్ ఏంటంటే ఎస్సీజెడ్ల గురించి, ప్రజలు పడే బాధల గురించి ఆయన వివరించడం జరిగింది తప్ప ఒకరిని ఉద్దేశించి కానీ, ఒక కులాన్ని ఉద్దేశించి కానీ, వక్రీకరించి కానీ మాట్లాడటం జరగలేదండి. అది దాన్ని తప్పుడుగా తీసుకోవద్దని చెప్పేసి నా మనం అండి. ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చింది తెలియకపోయినా సరే కానీ 2003లో వచ్చిందట. 2003లో వచ్చింది ఎస్సీజెడ్. 2005లో ఎస్సీజెడ్ వస్తే 2006, 7, 8లో భూములు తీసుకుంటే భూములు ఇవ్వకపోయినా సరే అవార్డు చేసి 3 లక్షలకి రైతుల దగ్గర బలవంతంగా లాక్కుని, ఆ భూములు బలవంతంగా లాక్కుని వాళ్ళు చేస్తే 2023లో వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే చాలా సుచితంగా ఉంది. మరి ఇది చాలా అన్యాయం జరిగింది. 2008, 2009లో తీసుకున్న తర్వాత పంటేంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం అపోజిషన్ లో ఉంది. అప్పటికి ఎప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తున్నా మా మీద బలవంతంగా కేసులు పెట్టి పోలీసులు లాఠీ చేసి వాళ్ళ భూములు తీసుకుంది. ఇవాళ చాలా అన్యాయం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తారు, మీరేం కంగారు పడకుండా వాడిని భరోసా ఇస్తే ఆయన భరోసా ప్రకారంగా రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు 2016లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలు వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతుంటే 3 లక్షలకి చాలా దారుణాన్ని వీళ్ళందరూ అన్యాయం అయిపోతుంటే మరలా వాళ్ళందరూ కంపెనీ వాళ్ళని బెదిరించి 2 లక్షలు మళ్ళీ ఒప్పించి మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణ గారు చేయకపోతే ఆ 2 లక్షల వల్ల జనాలు నిలబడడానికి కారణం కూడా 2 లక్షలే. కానీ 2005లో ఎస్సీజెడ్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా రైతుగా ఉన్న వాడిని పోరాట నాయకుడిగా తయారయ్యాను. అక్కడ కేఎస్సీజెడ్ మీద 2006 నుంచి కేసులు కాదేవే నా మీద. 2006 నుంచి ఇప్పటికీ సుమారు 18 సంవత్సరాల నుంచి నా మీద 33 కేసులు అయ్యాయి. 33 కేసులకి 32 కేసులు సాధించడం జరిగింది, గెలుచుకున్నాను. ఈనాటికి కూడా భూముల మీద మనం హక్కులు ఉన్నాం. కానీ కేసులు మాత్రం తీయడం జరగలేదు. ఒక్క కేసు తప్ప 32 కేసులు పోయాయి. కానీ ఆ రోజు నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నాం.
దాని మీద మేము మా కళ్ళెదిటే ఈ భూములు 3 లక్షలు తీసుకుని ఇవాళ కోట్లకి పరుగులెత్తి అక్కడ మా కళ్ళెదురు మా రైతులందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది. రామకృష్ణ గారు ఆస్తి వారి అన్నదమ్ములది ఎంత తగ్గిపోయింది, ఏమి సంపాదించారు? నీతి నిజాయితీ ఓ నిబద్ధతతో రాజకీయం చేయడం తప్ప ఆయనకి సంపాదన మీద కానీ ఓరే ఆ విధంగా ఉంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈయన మీద ఒక విమర్శ చేయలేకపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలించిన ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎంతో మంది మీద ఎన్నో రకాల ఎలిగేషన్స్ వాళ్ళు చెప్పగలిగారు. రామకృష్ణ గారి మీద ఒక్క చిన్న విషయం కూడా ఏదో చూపించడానికి విమర్శించడానికి అవకాశం లేదు. నేను జైబీ మాలమహానాడు రాష్ట్ర ప్రసార కమిటీ చైర్మన్, తొండంగ మండలం, నాది కృష్ణాపురం గ్రామం చెందినటువంటి నా పేరు పెయ్యిలి సూర్య. ఇప్పుడు వెంకటేశ్వర గారు బీసీని ఎప్పుడన్నా డెవలప్ చేశారా అని అడిగారు. బీసీలని అద్దరపేట కాడ నుంచి శ్రీరాంపురం వరకు 1986లో ఆరవడి స్కూల్ పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించారు. ఎప్పుడైనా ఆయన ఎప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు. వెంకటేశ్వర గారు చూస్తున్నారో లేదో కానీ బీసీలకు ఎప్పుడన్నా న్యాయం చేసావా అని అడుగుతున్నాడు. బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వర గారు మీ దగ్గరికి వచ్చారంటేనే మా బీసీలు, తొండంగ మండలం బీసీలు. అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు, ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు కూడాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న చేతే మీరందరూ కమ్మోళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు. అందుకు మీరు ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ గారిని అన్నందుకు క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐబిసి సంఘాలందరూ కూడా తొండంగ మండలంలో పెద్ద ఉద్యమా చేసి క్షమాపణ చెప్పే వరకు ఉద్యమా చేస్తానే ఉంటామని సభాముఖంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిన్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారి మీద కొన్ని అవాకులు చవాకులు వినిపించడం జరిగింది. దాన్ని ఈరోజు తొండంగ మండలం తీర ప్రాంత మత్స్యకారుల తరఫున ఇక్కడ మత్స్యకార గ్రామాల్లో 16 గ్రామాల పెద్దలందరూ కూడా సమావేశం అవడం జరిగింది. మా నాయకుడు ఎప్పుడూ కూడా మచ్చలేని నాయకుడు, ఎటువంటి కరప్షన్ కూడా ఆయన చేయలేదు. ఆయన రాజకీయ జీవితం 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు కూడా ఎవరితోని కూడా చేపెట్టి చూపించుకోలేదు. అలాగే మొట్టమొదటిగా ఎస్సీజెడ్ వచ్చినప్పుడు ఆయన మేమందరూ కూడా ఆయనతో పాటుగా వ్యతిరేకించాం. నిజానికి చెప్పాలంటే ఈ ఎస్సీజెడ్లో యనమల ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ భూములు నష్టపోయారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా నిరక్షరాస్యులు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి రైతులకి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, అలాగే మత్స్యకారులకి ప్రధాన జీవనాధారం చేపల వృత్తి. ఈ ఫ్యాక్టరీలు వస్తే ఈ పర్యావరణం వల్ల నష్టపోతారనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గళమెత్తిన వ్యక్తి మా ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అనేక సార్లు ఈ కంపెనీ వాళ్ళు గొడవలు పెడుతుంటే ఆయన ఈ అమాయక ప్రజలందరూ కూడా ఏదో ఒకటి చేస్తే మళ్ళీ ఇబ్బంది పెడతారు, పోలీసు కేసులు పెట్టి ఇరికిస్తారనే ఉద్దేశంతో ఆయన మా ముందుండి, అలాగే మేము నష్టపోకూడదనే ఉద్దేశంతో గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా లెటర్ రాసినటువంటి వ్యక్తి మా ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు. మాతో చాలాసార్లు కూడా చెప్పారు. అటువంటి ఆయన మీద ఈరోజు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మొన్న కూడా అపోజిషన్లో కూడా మా గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ మీటింగ్ పెట్టాం వంటమావిడి సెంటర్లో. మా తరపున ఎప్పుడు కూడా పోరాటం చేసి వంట వరపుకి కానీ అన్ని విధాలు కూడా ఆయన మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మేము ఎప్పుడు కూడా వెళ్ళి ఇక్కడ రైతులు కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా మేము ఈ పొల్యూషన్ వల్ల మేము ఇక్కడ జీవనోపాధికి నష్టం వస్తుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ గ్రామాల ప్రజలు, రైతులు అందరూ కూడా, మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళి ఆయనకి విన్నవించడం జరుగుతుంది. మా యొక్క బాధలు చూడలేకే ఆయన బాబు గారికి లెటర్ రాశారు తప్ప ఆయనకి వేరే దురుద్దేశం కానీ ఎవరి దగ్గర కమిషన్ తీసుకోవడం కానీ ఆ నైజం కాదు. రామకృష్ణ గారు ఉన్నట్టు మొగమే చెప్తాడు. అది ఏం బాధపడినది అప్పటికే
బాధపడతారని కానీ ఇంకోటిని కాదు. ఆయన ఏదైనా చేయాలని అనుకుంటే ఆయన చేస్తాడు. అంతేగాని 82 నుంచి కూడా ఆయన పదవులు వచ్చాయి. 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి వేళ్లలో లెక్క పెడితే చంద్రబాబు నాయుడు గారు కానీ అలా కొందరు 2-3 ఉన్నారు. అంతే తప్ప రాష్ట్రంలో మళ్ళీ 2-3 సార్లు అక్కడ మార్చడం వల్ల, క్యాండిడేట్ మార్చడం వల్ల, అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఓటమి పాలయ్యాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన ఎవరి దగ్గర కూడా రూపాయలు